టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయోధ్యాధిపతి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వైక రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. 500 ఏళ్ల సంవత్సర కృషి ఫలితంగా అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఎంతో వైభవోపేతంగా దేశ విదేశాలు సైతం శ్రీరాముని పద సన్నిధిలో తరిస్తూ ఉన్నారు. మరి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి వార్షికోత్సవ వేడుకలు ఎంతో వైభవోపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్లల్లా వైభవాన్ని మరొకసారి స్మరించుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్య గురించి, రాముడి గురించి మరికొన్ని ఆసక్తికర వివరాలు తెలియచేయడానికి పండితులు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, అలాగే ఏ పురాణం తీసుకున్నా, ఏ అంశం తీసుకున్నా కులంకషంగా నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలు తెలియచెప్పగల నేర్పరి, అలాగే తెలుగు మధ్వ పరిషత్ సంచాలకులు, మీ అందరికీ బాగా సుపరిచితులైన పండితులు కానుగోవి విజయవాడ వాసుదేవాచారి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామ్. అసలు జై శ్రీరామ్ అన్న నినాదంతో అసలు భారతదేశంతో పాటుగా విభిన్న దేశాలు కూడా మారుమ్రోగిపోతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతి ఒక్క తెలుగువారి గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానం ఇట్లా రెపరెపరాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయోధ్య వైభవం మీ మాటల్లో. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జై శ్రీరామ్. ఇవాళ ప్రపంచమంతా కూడా మన ఇద్దరి ప్రారంభపు మాటల్లో మీరు చెప్పిన మాట జై శ్రీరామ్తోనే ప్రారంభమైంది. ప్రపంచమంతా రామనామ ధ్వనితో అది ఒక విచిత్రమైనటువంటి ఆ చెవులలో ఒక రకంగా చెప్పాలంటే తుప్పు పట్టినటువంటిది తొలగిపోతూ ఉన్నది రామనామ ధ్వనితో. రాముడి యొక్క విశిష్టత, రామనామపు యొక్క విశిష్టత, ఆ రాముడు నివాసం చేసినటువంటి ఎవరి చేతను యోధ్య అంటే యుద్ధం చేయటానికి, యుద్ధం చేసి గెలవటానికి సాధ్యం కానటువంటి నగరం పేరే అయోధ్య. నేను ఇది వెళ్ళి గెలుస్తాను, ఈ ఊరిని కొల్లగొడతాను, రేపు ఆ ఊరి పేరు మార్చుతాను అని చెప్పటానికి రానటువంటి ఊరు ఏదైనా ఉందంటే అది అయోధ్య. యోధ్యం నశక్యతే. అలాంటి అయోధ్యలో ఇవాళ రామలల్లా. మనకు ఈ తెలుగునాట ఈ రామలల్లా అన్న ఒక పదం కాస్త కొత్తగా అనిపించవచ్చు. ఏదో చిన్నపిల్లాడికి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా ముచ్చటగా ఉంటుందమ్మా. అంటే ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఆ రాముణ్ణి అసలు మన తెలుగునాట రాముడు అనగానే మనకు ఎలాగుంటాడు? పట్టాభిరాముడు, పక్కన అమ్మవారు, లేకపోతే లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, ఆంజనేయ తదితర ప్రముఖులందరూ ఉన్నటువంటి మన దృష్టిలో రాముడు అనగానే అదే కల్పిస్తుంది. ఇప్పుడు భద్రాచలం ఉంది. భద్రాచలంలో రాముడు ఒక్కడే చూచినటువంటి చూపు మనకు లేదు, మన కంటికి ఆనదు కూడా. అది మనం కళ్ళు మూసుకొని భద్రాచలము అని అనగానే ఆ రాముడు, రాముడి పక్కన సీతామ్మవారు, లక్ష్మణుడు, ఆ ధనుర్బాణాలు ఖడ్గాలు పట్టుకున్నటువంటిదే రాముడి చిత్రం, భావచిత్రం మన కంటికి వస్తుంది. కానీ ఇవాళ అయోధ్యలో రామలల్లా లేదా అయోధ్యలో రాముడు అని అనగానే ఇక్కడ ఉన్నటువంటి రాముడు మనకు అక్కడ కనపడడు. అక్కడ చిన్న పిల్లవాడు, ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న బాలకుడు. ఆ ఉత్తర భారతపు పరిభాషా ప్రాంతం, అక్కడ ఆ భాషలో పిల్లల్ని అతి ముద్దుగా, అల్లారు ముద్దుగా మేరా లాల్ అని అంటుంటారు. అంటే లాల్ అన్నటువంటి పదానికి అది ఉర్దూనా లేక హిందీనా దానిపైన మనం వెళ్ళకపోతే ఈ లల్లా లేక లాల్ అన్నటువంటిది నా పిల్లాడు, అల్లారు ముద్దుగా తల్లి పెంచుకున్నటువంటి వాడిని రామ్లల్లాగా పిలుస్తూ ఇన్నేళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రయాస. ఎప్పుడో మన పూర్వీకులు
లేక రాముడే నివసించిన, రాముడే పుట్టిన, రాముడే రాజ్యమేలిన, రాముడు భక్తుల్ని అనుగ్రహించినటువంటి ఆ తపోభూమి, పుణ్యభూమి, యోగభూమి, సాధనా భూమిలో రాముడు లేక 500 ఏళ్ల పాటు మన నిరీక్షణ. ఈ కళను మన భారత సర్కారు వారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మనందరి కళలను సాకారం చేశారు. మనందరి ప్రతినిధిగా వారుండి రామ విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఇంకా 2-3 రోజులకి వార్షికోత్సవం వస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఒక్కమారు మనమైతే ఆ రాముణ్ణి, రామచరితను, ఆ ఇతిహాసాన్ని మరొక్కమారు మెరుగేసుకుంటే ఎలాగుంది? పశువులు దాణా తిన్నాక ఓ చోట కూర్చొని అన్నీ నెమరేసుకుంటుంటాయి. అలా 1 సంవత్సరం నుండి మనకేం జరిగింది? ఆ రాముడి చరిత్ర ఎంత గొప్పది, దాని వెనక ఎంతమంది కష్టపడితే ఇవాళ రామాలయం మనకు వచ్చింది, రాములల్లా మన కంటికి కనిపించాడు. ఇది చాలా అరుదైనటువంటి విచారాలు ఇవన్నీ కూడా. అసలు మన భారతదేశ చరిత్రలో కానీ అసలు చరిత్రకారులు కాదని ఎన్నో విషయాలు కూడా మనకు ఆ శ్రీరామ మందిర నిర్మాణంలో మనకు తొణికిసలాడుతూ ఉంటాయి. అసలు ఆ ప్రతిష్టకు కూడా ఎంతోమంది యోగులు, పీఠాధిపతులు, సత్పురుషులు, సామాన్య ప్రజల నుంచి అసామాన్యుల వరకు ప్రతి ఒక్కరు అందులో పాల్గొన్నారు. మీరన్నట్టుగా ప్రధానమంత్రి వారు ఒక దీక్షతో ఆ రామ మందిర నిర్మాణాన్ని 11 రోజులు దీక్ష చేశారట. సో ఆ రాముడి వైభవం ఒక్కసారి మీ మాటల్లో. 500 ఏళ్ల చరిత్ర గల, సమస్యాత్మకమైన చరిత్ర గల దాన్ని యావత్ భారతదేశం అధిగమించింది, యావత్ ప్రపంచం అధిగమించింది, యావత్ భక్త కోటి అధిగమించింది. ఒక్కళ్ళది కాదు ఇది. మనం అక్కడ వెళ్ళకపోయి ఉండవచ్చు, అక్కడ మన వంతు ఒక ఇటుకరాయి మనం పెట్టకపోయి ఉండవచ్చు, మనం 10 రూపాయలు ఇవ్వకపోయి ఉండవచ్చు, మనకు శక్తి లేకపోయి ఉండవచ్చు. అందరూ అనుకుంటారు నేను అయోధ్యకు వెళ్ళాలి, ఆ రాముడి ప్రతిష్టప్పుడు నేను ఉండాలి, లేక రేపు జరగబోయేటువంటి వార్షికోత్సవంలో పాల్గొనాలి అని ప్రతివాడు అనుకుంటాడు. కానీ మానసికంగా ఇక్కడ కూర్చొని నా రాముడికి గుడి కట్టాలి, నా రాముడికి గుడి కట్టాలి. ఒకవేళ పేపర్లో ఏదో కోర్టు ఆర్డర్ కానీ, పేపర్లో ఏదో తనకు వ్యతిరేకమైనటువంటి ఒక జడ్జిమెంటు ఒకవేళ పేపర్లో వచ్చి ఉంటే ఆ చదివినటువంటి వాడికి మనస్సు చుముకుంటుంది, బాధ కలుగుతుంది. అయ్యో నేను కేసులో ఓడిపోయానే అంటే వీడే ఏదో కోర్టుకి వెళ్ళినట్టు, ఆ కోర్టులో అన్ని కాగితాలు ఈడే రాసినట్టు, అంత తనకు తాను తన్మయత్వం చెంది దాంట్లో ఉండిపోయి దానికి చూడటానికి పరాశరన్ గారు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ అందరూ ఉన్నారు. అంటే నేను ఒక్కడిని ఆ దేవాలయ ప్రతిష్టలో ఉడతా భక్తిగా అని అంటుంటారు చూడండి, స్వయం భాగస్వామ్యం అనుకోవటం. అంటే మానసికంగా తను అక్కడ ఉండి ప్రతివాడు, వాడికి అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరం ఉంది. అయోధ్య ఆ డిజైన్ స్ట్రక్చర్ అంతా వాడు టీవీలో చూసుంటాడు కానీ ప్రత్యక్షంగా వెళ్ళి చూసుండకపోయి ఉండవచ్చు. కానీ వాడికి ఏదో ఒక తపన, నా రాముడు రావాలి, నా రాముడు రావాలి అన్నటువంటి కఠోర దీక్షతో మన పిఎం గారు చేశారు. మరి అలాంటి మందిర నిర్మాణానికి అగ్ని పురాణము, విష్ణు పురాణము, మత్స్య పురాణము ఇవన్నీ చాలా సుందరమైనటువంటి కొన్ని మాటలు చెప్తాయమ్మా. మన మాటలో మందిర అన్న ఒక పదప్రయోగం చేశారు మీరు. ఆ మందిర అన్నటువంటి దానికి ఒక మాట చెప్తాను తల్లి నేను. బహుశా అలాంటి ఆటలు మనకి ఇవాళ లేదు. పూర్వకాలంలో ఇసుకలో అందరూ ఆడేటువంటి వాళ్ళు. 70-80 దశకంలో ఇసుకలో ఆట. ఇవాళ మనం హైజెనిక్ కాస్త ఏదో ట్రెండ్ మార్చుకొని ఇసుకలో ఆడటం, అందులో గుడి కట్టడం. అక్కడికి వచ్చాను తల్లి, కరెక్ట్ పాయింట్ అమ్మా. ఇసుకలో గుడి కట్టడము చాలా అందంగా సుందరంగా ఉండేది. ఎంత సరదాగా ఆటలు ఆ రోజుల్లో ఉండేవంటే, ఎవరు పెద్ద గొయ్యి తీసి వాడి మధ్యలో పెట్టి వాడు చుట్టూ ఇసుకేసి అందరూ పారిపోవడం, వాడు ఇరుక్కొని అక్కడే. లేదా ఇంకొక రకంగా ఏదో గుడి కట్టడము, ఆ గుడి కట్టి అంటే కాలు పెట్టి కాలుపైన ఇసుక వేసి దాని గోపురం లాగా చేసి దానికి ఒక దారి పెట్టి 4 వైపుల దారి పెట్టి పుల్లలు పెట్టి ఏదో నానా రకరకాలుగా విన్యాసాలు అది చేసి దాంట్లో ఏదో ఒక తెలియని అనుభూతి, ఆనందం అనుభవించేవారు ఆ పిల్లలు. మీరు అలాగా సైకత మందిర నిర్మాణం చేస్తే బాల్యావస్థలో ఏ జ్ఞానము మనకు లేదు, గుడి కట్టాలన్నటువంటి ఇంజనీరింగ్ కానీ లేక డబ్బు కానీ మరొకటి ఏమీ లేదు, నిష్కల్మషమైన మనస్సు పిల్లలది. ఇవాళ మనం రామలల్లా అనుకుంటున్నాం కదా, అలాగా ఆ చిన్న బాల్యావస్థలోనే ఇసుకతో గుడి కడితేనే విష్ణు లోకంలో కూర్చుంటాడట. అబ్బో,
ఇసుకతో గుడి కడితే తల్లి అది ఆటపాటల్లో, అలాంటిది బుద్ధిపూర్వకంగా ఎన్నో సమస్యలున్నా దాన్ని అధిగమించి కోట్యాంతర రూపాయలు అక్కడ వేసి, 1 కాదు 2 కాదు, కోట్లు అక్కడ వేసి భక్తుల ధనంతో, శుద్ధమైనటువంటి ధనంతో ఆ రామ మందిర నిర్మాణం జరిగింది కదా. అంటే ఒక ఇసుకతో మందిరం చేస్తేనే ఇంత పుణ్యం ఉంది అని అంటే, నిజమైన మందిర నిర్మాణం జరిగితే ఆ పుణ్యానికి మనం లెక్క కట్టడానికి పెన్ను పేపర్లు సరిపోవు. మనకు పేపర్ పైన అంకెలు రాయటానికి పేపర్లు మనకు సరిపోవు. అంత విశిష్టమైన పుణ్యం వస్తుందట పురాణం ఘోషిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.